హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం తెలంగాణలో టెట్లో ఆ, మనకు జనవరి 2 నుంచి జనవరి 20 తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఈ డిసెంబర్లో ఉన్న 10 రోజులు అండ్ దాని తర్వాత ఆ, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి కొందరికి సెకండ్ నుంచి 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ చివరి రోజుల్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. రైట్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియోకి లైక్ చేసినట్టయితే కనుక నేను మీకు మరిన్ని వీడియోస్ అందిస్తూనే ఉంటాను. రైట్. ఈ వీడియోలో మనం టెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏంటియో చూసుకుందాం. రైట్. టెట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ ఏ టాపిక్ చదివితే చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ పేపర్ 1 వాళ్ళకి కానీ పేపర్ 1 అండ్ అండ్ పేపర్ 2 ఇద్దరికీను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చెప్తున్నాను. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓన్లీ ఈ చివరి రోజుల్లో ఈ డిసెంబర్లో ఉన్నటువంటి వారం రోజులు అండ్ జనవరిలో మీకు ఎగ్జామ్ జరగబోయేంత వరకు ఈ టాపిక్స్ అనేది చూసుకున్నట్టయితే కనుక మీరు ఖచ్చితంగా దాంట్లో ఎక్కువ మార్కులు సాధిస్తారు. రైట్. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి. రైట్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు, దాంట్లో ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మనం చూసుకుందాం ఒకసారి. రైట్. ఇక్కడ రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎవరికైనా మనకు ఫస్ట్ సైకాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. సైకాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సైకాలజీలో 30 మార్కులు కదా. ఈ 30 మార్కుల్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా పెరుగుదల వికాసం అనే ఒక టాపిక్ ఉంటుంది కదా. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పెరుగుదల వికాసం. పెరుగుదల వికాసం అండ్ నెక్స్ట్ యూనిట్ వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు. రైట్. తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి మూర్తిమత్వం ఉంటుంది. మూర్తిమత్వం. దీంట్లో ఈ టాపిక్ చెప్తున్నాను, దీంట్లో ఎన్ని మార్కులు, దాంట్లో ఏం చూసుకోవాలని కూడా ఒకసారి చెప్తాను. ఈ లాస్ట్ రోజుల్లో ఈ టాపిక్ చూసుకుంటే కనుక మనం ఎక్కువ మార్కులు సాధిస్తామని గుర్తుపెట్టుకోండి. రైట్. ఫోర్త్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతులు ఉంటుంది. వ్యక్తి అధ్యయన పద్ధతులు. వ్యక్తి అధ్యయన పద్ధతులు అని ఉంటుంది. రైట్. నెక్స్ట్ అభ్యసనం. ఐదవది అభ్యసనం. అభ్యసనం. అయితే ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్లు ఎన్ని మార్కులు, ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు, ఆ మార్కుల్లో మళ్ళీ దేని నుంచి అడుగుతాడు అనేది మనం ఒకసారి చూసుకోవడానికి కోసం ఈ టాపిక్ చెప్తున్నాను. రైట్. ఇది సైకాలజీలో 24 మార్కుల్లో ఈ టాపిక్స్ నుంచి వస్తుంది. రైట్. ఇంకా 6 మార్కులు పెడగాజీ టాపిక్స్ ఉంటాయి. ఆ పెడగాజీ టాపిక్స్ ఏంటంటే బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం అని. బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. రైట్. నెక్స్ట్ ఎన్సిఎఫ్. ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం. ఇట్లా ఈ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా అయితే అభ్యసన వనరులు అని. నెక్స్ట్ నాయకత్వం, మార్గదర్శకత్వం, మంత్రణం. నాయకత్వం, మార్గదర్శకత్వం, మంత్రణం. మంత్రణం. ఈ టాపిక్స్ ఉంటాయి. అయితే ఈ టాపిక్స్ లో పెరుగుదల వికాసం అనే టాపిక్ చూసుకుంటే ఈ పెరుగుదల వికాసంలో మనకు 4 నుంచి 5 మార్కులు వస్తాయండి. ఈ పెరుగుదల వికాసంలో మనకు 4 నుంచి 5 మార్కులు వస్తాయి. రైట్. ఈ 4 నుంచి 5 మార్కుల్లో మనం ఏ టాపిక్ చూసుకోవాలనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ 4 నుంచి 5 మార్కుల్లో మనం చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే కనుక పెరుగుదల వికాసం డిఫరెన్సెస్ ఉంటుంది కదా, దాని నుంచి అయితే ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ పెరుగుదల వికాసం డిఫరెన్సెస్. పెరుగుదల వికాసం డిఫరెన్సెస్ అండ్ సిద్ధాంతాలు ఉంటాయి కదా, పియాజే,
అండ్ నెక్స్ట్ కోల్బర్గ్, నెక్స్ట్ నోమ్ చామ్స్కీ, నెక్స్ట్ కార్ల్ రోజర్స్, ఈ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాల నుంచి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఏంటేంటి? పెరుగుదల వికాసం డిఫరెన్సెస్ అండ్ సిద్ధాంతం పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ అండ్ కార్ల్ రోజర్స్, సాంఖ్య వికాస సిద్ధాంతము, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఈ సిద్ధాంతాల నుంచి అయితే ఖచ్చితంగా చూసుకోండి, పెరుగుదల వికాసంలో ఉండే సిద్ధాంతాలు, రైట్. దాని తర్వాత మానవ వికాస దశలు ఉంటుంది కదా, ఈ మానవ వికాస దశల నుంచి కూడా చూసుకోండి, మానవ వికాస దశల నుంచి. ఈ 3 టాపిక్స్ లో ఈ పెరుగుదల వికాసం డిఫరెన్సెస్ చూసుకుంటే ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఈ సిద్ధాంతాలు ఉంటాయి కదా ఈ సిద్ధాంతాల నుంచి పియాజే సిద్ధాంతము, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, ఈ సిద్ధాంతాల నుంచి చూసుకోండి, మానవ వికాస దశలను చూసుకోండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వైయక్తిక భేదాల్లో 4 నుంచి 5 మార్కులు ఉంటుందండి. వైయక్తిక భేదాల్లో 4 నుంచి 5 మార్కులు ఉంటుంది. ఈ వైయక్తిక భేదాల్లో మనకు వచ్చేసి ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు అడుగుతాడు. అంతేకాకుండా అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు అడుగుతాడు. ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు, అభిరుచులు, వైఖరులు, నెక్స్ట్ సహజ సామర్థ్యాలు. ఇక్కడ వైయక్తిక భేదాలు, ప్రజ్ఞలో ఈ టాపిక్స్ అయితే చూసుకోండి, రైట్. వైయక్తిక భేదాలు, ప్రజ్ఞలు ఈ టాపిక్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే గనక మూర్తిమత్వం అనే టాపిక్ చూసుకుంటే, మూర్తిమత్వంలో ఈ ఫస్ట్ పెరుగుదల వికాసం నుంచి 4 నుంచి 5 మార్కులు అండి. వైయక్తిక భేదాల నుంచి 4 నుంచి 5 మార్కులు అడుగుతాడు. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పాను కదా, ఇవి చూసుకోండి. దాని తర్వాత మీరు చూసుకోవాల్సింది మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వంలో మనకు ఎన్ని మార్కులు అడుగుతాడంటే 4 మార్కులు అడుగుతాడండి. 4 మార్క్స్ అడుగుతాడు. ఈ 4 మార్క్స్ లో మనం చూసుకోవాల్సింది మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. ఓకేనా? మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, సిద్ధాంతాలు ఉంటుంది కదా, ఆ సిద్ధాంతాలు చూసుకోండి. నెక్స్ట్ ప్రక్షేపక అప్రక్షేపక ఇది చూసుకోండి. తర్వాత సర్దుబాటు, నెక్స్ట్ ప్రవర్తన సమస్యలు, రక్షక తంత్రాలు, వీటి నుంచి అయితే ఎక్కువగా బిట్స్ అడుగుతాడు. ఇందులో మూర్తిమత్వంలో 4 మార్కులు. ఈ 4 మార్కుల్లో దీని నుంచి అయితే ఖచ్చితంగా ఒక్కొక్క రక్షక తంత్రాల నుంచి, సర్దుబాటు, రక్షక తంత్రాల నుంచి, ప్రక్షేపక అప్రక్షేపక నుంచి, తర్వాత సిద్ధాంతాలు, మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, ఈ 4 టాపిక్స్ నుంచి అయితే చూసుకోండి. ఖచ్చితంగా మనకు బిట్స్ అయితే ఎటుపోవు, రైట్. దాని తర్వాత మనం వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతులు ఉంటుంది కదా. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మనం చూసుకోవాల్సింది, ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మనకు ఒక మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక మార్క్ ఉంటుంది వ్యక్తి అధ్యయన పద్ధతిలో. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిలో మనకు తెలిసిందే అంతఃపరిశీలన పద్ధతి ఉంటుంది, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ 4 టాపిక్స్ ఉంటాయి. దీని నుంచి 4 టాపిక్స్ నేర్చుకుంటే మనకు వచ్చేది ఒక మార్క్ ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో అని గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత మనం చూసుకోవాల్సింది అభ్యసనం అండి. ఈ అభ్యసనం నుంచి 10 మార్క్స్ వస్తాయి దాదాపు. ఓకేనా? అభ్యసనం అనే టాపిక్స్ నుంచే 10 మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా, రైట్. మనకు చూసుకున్నట్టయితే ఈ 10 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఖచ్చితంగా చెప్పట్లేదు. మీ ఇంతకుముందు జరిగిన పేపర్లు అన్ని చూశాక ఒక్కొక్కసారి కొన్ని మార్కులు ఇచ్చాడు. ఇప్పుడు వీటిలో 4 to 5 అన్నాను, దాంట్లో ఒక 4, దీంట్లో ఒక 4, 8, దీంట్లో ఒక 3, అట్లా 9, అట్లా ఇక్కడ 10, ఇక్కడ 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా అభ్యసనం నుంచి ఉంటుంది. ఆ 10 మార్క్స్ లో ఏమి అడుగుతాడు అంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అభ్యసన సిద్ధాంతాలు అయితే మనకు ఖచ్చితంగా 2 మార్కులు, 2 నుంచి 3 బిట్లు అయితే ఎటువో అభ్యసన సిద్ధాంతాలు నేర్చుకోండి, ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. తర్వాత ప్రేరణ ఉంటుంది. ప్రేరణ నుంచి అయితే ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వస్తాయి. ఈ అభ్యసన సిద్ధాంతాల నుంచి అయితే 3 నుంచి 4 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ప్రేరణ నుంచి 1, 2 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ స్మృతి అండ్ విస్మృతి నుంచి 1, 2 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు ఉంటుంది కదా, దీని నుంచి అయితే 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అభ్యసన బదలాయింపు మనం సింపుల్ గా ఉంటుంది. ఇది అభ్యసన బదలాయింపు ఎలా ఉంటుంది, స్మృతి, విస్మృతి చిన్న టాపిక్స్ కాబట్టి ఈ చిన్న టాపిక్స్ నేర్చుకుంటే 1 మార్కు, దీంట్లో 1 మార్కు, ప్రేరణ నుంచి 1 మార్కు ఉంటుంది. ఇక్కడ మనకు అభ్యసన సిద్ధాంతాల నుంచే 3 నుంచి 4 మార్కులు అనేది ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ మీరు చూసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా
ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, రైట్. దాని తర్వాత పెడగాజీ అనే పార్ట్ చెప్పాను కదా, 6 మార్క్స్ అని ఉంటుంది కదా, ఆ సైకాలజీలోనే పెడగాజీ పార్ట్ ఉంటుంది, రైట్. దాంట్లో 6 మార్క్స్ లో ఏమడుగుతాడు అంటే బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం, బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం ఉంటుంది కదా. ఈ బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం నుంచి అయితే 1 మార్క్ ఉంటుంది. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనే టాపిక్ నుంచి 1 మార్క్ ఉంటుంది. దాని తర్వాత ఎన్సిఎఫ్ 2005 నుంచి 1 మార్క్ అయితే ఉంటుంది. 1 నుంచి 2 మార్కులు ఉంటాయండి దీని నుంచి, 1 నుంచి 2 మార్కులు. విద్యా చట్టం నుంచి అయితే 100% 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా ఉంటుంది, రైట్. తర్వాత అభ్యసన వనరులు, నాయకత్వం, మార్గదర్శకత్వం, మంత్రణం, ఇవి టాపిక్స్ ఉంటాయి కదా, వీటి నుంచి అయితే 1 మార్క్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మార్గదర్శకత్వం, మంత్రం, నాయకత్వం, అభ్యసన వనరులు, వీటి నుంచి. మనం ఇక్కడ పెడగాజీ పాటలో చూసుకోవాల్సింది విద్యా చట్టం, ఎన్సిఎఫ్ అండ్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం. ఈ 4 టాపిక్ లో మీకు ఏది తొందరగా అయిపోతుంది అనుకుంటే ఆ టాపిక్స్ అయితే చూసుకోండి. దీంట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో చెప్తున్నాను నేను, రైట్. దీని తర్వాత మనము సైకాలజీ అయిపోయింది. ఈ సైకాలజీ అయిపోయిన తర్వాత మనకు సైకాలజీలో ఎన్ని మార్కులు అండి తెలుసు కదా. సైకాలజీ అనే పార్ట్లో 30 మార్క్స్. 30 మార్క్స్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అనేది కూడా మనం చెప్పుకున్నాము. దాంట్లో ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాము. మొదటగా చూసుకోవాల్సింది పెరుగుదల వికాసంలో పెరుగుదల వికాసం మధ్య భేదాలు, దాని తర్వాత పెరుగుదల సిద్ధాంతాలు, దాని తర్వాత మానవ వికాస దశలు, దాని తర్వాత వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞా సిద్ధాంతాలు, ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు, తర్వాత మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, సిద్ధాంతాలు, తర్వాత సర్దుబాటు ప్రవర్తన సమస్యలు, నెక్స్ట్ రక్షక తంత్రాలు. దాని తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతులు అయితే అంతఃపరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇట్లా ఉంటాయి కదా. వాటి నుంచి అయితే 1 మార్క్ ఉంటుంది, కాకపోతే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి చూసుకోండి. తర్వాత అభ్యాసం నుంచి అయితే ఎక్కువ మార్కులు వస్తాయి. అభ్యసన సిద్ధాంతాలు అయితే ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 నుంచి 4 మార్కులు ఉంటుంది. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, తర్వాత ప్రేరణ, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు నుంచి అయితే చిన్న టాపిక్ 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, రైట్. తర్వాత పెడగాజీ పాటు కూడా చూసుకున్నాం. దీని తర్వాత మనం చూసుకోవాల్సింది తెలుగు. ఆ తెలుగులో మనకు కంటెంట్ నుంచి 24 మార్క్స్ కదా. ఈ 24 మార్క్స్ మెథడ్ నుంచి అయితే 6 మార్కులు. ఈ 24 మార్క్స్ లో మనం ఏ టాపిక్ చూసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయనేది మనం చూసుకుంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి. ఈ తెలుగుకి వచ్చేసరికి అందరికీ ఇంపార్టెంట్ తెలుగు స్టేట్లో. సో దీంట్లో సందులు, సమాసాలు, నెక్స్ట్ వర్ణమాల, నెక్స్ట్ అలంకారాలు, భాషాంశాలు అండి. ఇవన్నీ భాషాంశాల్లో ఎన్ని మార్కులు అండి. ఈ భాషాంశాలు అనే టాపిక్ 12 నుంచి దాదాపు 12-13 మార్కులు ఉంటుంది. ఈ భాషాంశాలు అన్నిటి కలిపి ఇవన్నీ భాషాంశాలు, ఓకేనా. ఈ భాషాంశాలు అనే టాపిక్ కి 12 నుంచి 13 మార్కులు ఉంటుంది. దీంట్లో ఏమంటే సందులు, సమాసాలు, వర్ణమాల, అలంకారాలు, నెక్స్ట్ భాషా భాగాలు, నెక్స్ట్ వాక్యాలు భేదాలు, నెక్స్ట్ ఛందస్సు, నెక్స్ట్ అర్ధ విపరిణామం, సార్, రైట్. ఈ భాషాంశాల నుంచి 12 నుంచి దాదాపు 14 అట్లా మార్కులు వస్తాయి, ఓకేనా. దీంట్లో సందులు, సమాసాలు, వర్ణమాల, అలంకారాలు, భాషా భాగాలు, వాక్యాలు భేదాలు, ఛందస్సు, అర్ధ విపరిణామం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని మీరు ఒకసారి చూసుకుంటే ఈ 12 నుంచి 13 మార్కుల వరకు, 14 మార్కుల వరకు ఇక్కడనే స్కోర్ చేసుకోగలుగుతారు. ఇదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పదజాలం ఉంటుంది. ఈ పదజాలంలో ఎన్ని మార్కులు సార్ అంటే 5 మార్కులు. పదజాలం నుంచి 5 మార్కులు ఉంటుంది. ఈ పదజాలంలో ఏముంటుంది సార్ అంటే అర్థాలు అండ్ నానార్థాలు, పర్యాయ పదాలు అండ్ వృత్పత్యార్థాలు, నెక్స్ట్ జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇవన్నిటి నుంచి 5 మార్కులు ఉంటుంది, రైట్. 5 మార్కులు ఈ పదజాలం నుంచి ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ చూసుకోవాల్సిందంటే ఫస్ట్ భాషాంశాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత పదజాలం నుంచి 5 మార్కులు కదా. తర్వాత చూద్దాం కంటెంట్ నుంచి. మొత్తం పాఠ్యపుస్తకాలు, కవి పరిచయాలు ఉంటాయి కదా. ఈ పాఠ్యపుస్తకాల్లో మనం కవి పరిచయాలు అవన్నీ చూసుకుంటుంటాం కదా. అంటే చాప్టర్స్, తెలుగు టాపిక్స్ ఉంటాయి కదా. ఆ టాపిక్స్ అండ్ దాంతో పాటుగా కవి పరిచయాలు, వాళ్ళు ఏం రాసిన బుక్కులు, గ్రంథాలు, అవన్నీ చూసుకుంటాం కదా. వాటి నుంచి ఎన్ని మార్కులు వస్తాయని చూసుకుంటే కనుక మనకు 5 నుంచి 7 మార్కులు అయితే ఆస్కారం ఉంటుంది, రైట్. ఇక్కడ 12 నుంచి 15 దాకా వస్తాయి. ఇక్కడ ఒక 5 మార్కులు 20, ఇక్కడ 5 నుంచి 7 మార్కులు అంటే దీంట్లో
దాదాపు 24 మార్కులు అవుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. ఈ 24 మార్కుల పాఠ్య పుస్తకాల నుంచి అయితే 5 మార్కుల వరకు ఆస్కారం ఉంటుంది. 5 నుంచి 6 మార్కుల వరకు. దీంట్లో ఇతిహాసము, నెక్స్ట్ ప్రబంధము, పురాణము, నెక్స్ట్ శతకము, గల్పిక, నవల, నెక్స్ట్ వ్యాసము, లేఖ, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిపైనే వీళ్ళందరూ రాసేటి వీటిపైనే కదా. సో ఇవన్నీ పాఠ్య పుస్తకాలు మీరు ఉన్న టాపిక్స్ చూసుకుంటే గనక కవి పరిచయాలు అండ్ ఈ ఇతిహాసాలు, ప్రబంధము, నెక్స్ట్ పురాణము, శతకము, గల్పిక, ఇవన్నీ బుక్కులు రాసినవి ఉంటాయి కదా. ఇవన్నీ చూసుకుంటే గనక, గ్రంథాలు చూసుకుంటే గనక ఆ టాపిక్ లో ఏ పాత్రలు, తర్వాత వాళ్ళ యొక్క రచనలు, ఇవన్నీ చూసుకుంటే గనక వీటి నుంచి 5 నుంచి 6 మార్కులు ఉంటుంది. రైట్. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అయితే భాషాంశాలకని గుర్తుపెట్టుకోండి. తర్వాత పదజాలం నుంచి 5 మార్కులు, దీని నుంచి 5 మార్కులు వస్తాయి. రైట్. ఇవన్నీ తర్వాత మనకు కంటెంట్ అయిపోతే పెడగాజీ అనే పార్ట్ నుంచి మనకు ఎన్ని మార్కులు సార్ అంటే 4 మార్కులు కదా. పెడగాజీ పార్ట్, తెలుగులో పెడగాజీ పార్ట్ నుంచి ఎన్ని మార్కులు సార్ అంటే 6 మార్కులు. సారీ, 6 మార్కులు కదా. ఈ 6 మార్కుల్లో మనము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దేనికి సార్ అంటే భాషా నిర్వచనాలు ఉంటాయి తెలుగులో అయితే. భాషా నిర్వచనాలు, భాషోత్పత్తి వాదాలు, వీటిని అయితే ఖచ్చితంగా చూసుకోండి. భాషోత్పత్తి వాదాలు. రైట్. తర్వాత లక్ష్యాలు, స్పష్టీకరణలు. రైట్. నెక్స్ట్ బోధనోపకరణాలు, తర్వాత మూల్యాంకనం. ఈ 4 టాపిక్స్ ను చూసుకుంటే గనక మనకు ఈ 6 మార్కుల్లో ఎక్కువగా ఈ టాపిక్స్ నుంచి అడుగుతాడు కాబట్టి ఈ 4 టాపిక్స్ అయితే చూసుకోండి. భాష నిర్వచనాలు, భాషోత్పత్తి వాదాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనోపకరణాలు, మూల్యాంకనం. ఈ 4 టాపిక్స్ చూసుకోండి. ఈ తక్కువ టైంలో అయితే. ఈ తక్కువ టైంలో ఏం చూసుకోవాలో అని చెప్తున్నాను. రైట్. ఇది చూసుకోండి, సరిపోదు. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి, ఇంగ్లీష్కి అయితే అందరికీ సేమ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మనకు ఎట్లాగో 24+6 మార్కులు ఉంటుంది కదా. ఈ 24+6 మార్కుల్లో మనం ఎక్కువ చూసుకోవాల్సింది ఈ 24 మార్కులు కంటెంట్ లోనైతే ఆర్టికల్స్ అండ్ కామన్ గా మీకు తెలిసిందే చెప్తున్నాను. కానీ ఈ తక్కువ టైంలో ఏం చూసుకోవాలి, తొందరగా చూసుకొని వదిలిపెట్టాల్సింది ఏంటి అని మాత్రమే చెప్తున్నాను. రైట్. మనకున్న తక్కువ టైంలో దేని నుంచి ఎన్ని మార్కులు, ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఏవి చూసుకుంటే బెటర్ అనేది ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవన్నీ తెలిసిన టాపిక్స్ అని మాత్రం అనుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, నెక్స్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఈ వర్బ్ అగ్రిమెంట్ నుంచి నెక్స్ట్ టెన్సెస్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. టెన్సెస్, వాయిసెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటాయి కదా, ఆ వాయిసెస్. అండ్ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్, నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇవి ఈ 1, 2, 3, 4, 5, 6, 7 టాపిక్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీటిని చూసుకోండి. వీటన్నిటి తర్వాత ఇంకేదైనా ఉంటే చూసుకోండి. రైట్. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో మనకు 24 మార్కులు కంటెంట్ గురించి చెప్పాను. మెథడ్ గురించి అయితే సేమ్ అవే టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఆ మెథడ్స్ అందరూ చూసుకోవాల్సింది. రైట్. కంటెంట్ గురించి చెప్పాను. ఇంకా మ్యాథ్స్ అండ్ సైన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే కనుక మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఏం టాపిక్స్ అనేవి ఉంటాయనేది చూసుకుంటే ఆ టాపిక్స్ లో దేనికి ఎన్ని మార్కులు అనేది ఒకసారి చూసుకుందాం. రైట్. ఇక్కడ మ్యాథ్స్ లో మెయిన్ గా ఈ తక్కువ టైంలో ధన చూసుకోవాలి, ఫాస్ట్ గా చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే పేపర్ 1 వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి పేపర్ 1 వాళ్ళకి చెప్తాను. మ్యాథ్స్ 1, మ్యాథ్స్ లో చూసుకోవాల్సింది పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు కూడా చెప్తాను. సంఖ్యామానం ఫస్ట్ ఎక్కువ మార్కులు వచ్చేది సంఖ్యామానం నుంచి వస్తుంది. ఈ సంఖ్యామానంలో ఏం చూసుకుంటే తొందరగా అయిపోద్ది సార్ అంటే భాజనీయ సూత్రాలు ఒకటి చూసుకోండి. తర్వాత ప్రధాన సంఖ్యల నుంచి అయితే ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అండ్ సంయుక్త సంఖ్యల నుంచి అయితే ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదేంటి భాజనీయ సూత్రాలు, ప్రధాన సంఖ్యలు అండ్ సంయుక్త సంఖ్యల నుంచి ఒక బిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కాసాగు గాసాబా నుంచి ఒక బిట్ అయితే ఉంటుంది. కాసాగు గాసాబా నేర్చుకుంటే నెక్స్ట్ భిన్నాలు, దశాంశ భిన్నాలు చాలా చిన్న టాపిక్. కాకపోతే దీని నుంచి 2 నుంచి 3 2 నుంచి అయితే 2 మార్కులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. భిన్నాలు, దశాంశ భిన్నాల నుంచి 2 నుంచి 3 మార్కులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది మనకు ఎలా ఇస్తాడని చెప్పలేము, కానీ భిన్నాలు అనే టాపిక్ నుంచి అయితే చాలా చిన్న టాపిక్ నుంచే ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఆ భిన్నాలు అనే టాపిక్ చూసుకోండి. తర్వాత వర్గము, నెక్స్ట్ ఘనము, ఘనమూలము. ఇవి చూసుకోండి, సరిపోతుంది కంటెంట్.
ఓ పేపర్ 1 వాళ్ళు. ఇక పేపర్ 2 వాళ్ళు అయితే అన్ని చూసుకోవాల్సిందే. పేపర్ 2 వాళ్ళు ఈ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి లాగ్స్ ఉంటాయి వాళ్ళకు, తర్వాత చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకోవాల్సిందే. రైట్, ఇది సంఖ్యామానంలో. దాని తర్వాత సంఖ్యామానం తర్వాత రేఖాగణితం. రేఖాగణితంలో ఏం చూసుకుంటే ఎక్కువ తొందరగా అయిపోతుంది అంటే, రేఖాగణిత పరిచయం నుంచి కూడా ఆ, ఈ మధ్య బిట్స్ అడుగుతున్నాడు. రేఖాగణిత పరిచయం నుంచి అయితే చూసుకోండి. తర్వాత త్రిభుజాలు, చతుర్భుజాలు, నెక్స్ట్ త్రిభుజాలు, చతుర్భుజాలు, ధర్మాలు, నెక్స్ట్ మరియు వాటి కోణాల మొత్తం ఎంత అని అట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. త్రిభుజాలు, చతుర్భుజాలు, ఆ, త్రిభుజాల ధర్మాలు, చతుర్భుజ ధర్మాలు, తర్వాత మరియు వాటి కోణాల మొత్తం ఎంత, అట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దాని తర్వాత సింపుల్ గా అయిపోయిందంటే సిమెట్రీ లైన్స్ నుంచి. ఈ సిమెట్రీ లైన్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది, అయితే అదొకటి చూసుకోండి. సౌష్ఠవం అంటాం కదా మనం, ఈ సౌష్ఠవం నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా ప్రతిసారి టెట్ లో కానీ డిఎస్ లో కానీ 100% ఉంటుంది. వీటి నుంచి అయితే త్రిభుజాలు, చతుర్భుజాలు, వాటి ధర్మాలు అండ్ వాటి కొలతలు, అట్లాంటి కోణాల మొత్తం ఎంత, అట్లాంటి బిట్స్ అయితే అడుగుతాడు కాబట్టి ఇవి ఒకటి చూసుకోండి. రైట్, దీని తర్వాత మనం వచ్చేసి మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే క్షేత్ర గణితం అంటున్నాం కదా. ఈ క్షేత్ర గణితంలో మనం చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, చతురస్రము ఫస్ట్, దీర్ఘ చతురస్రము, వృత్తము, వీటిపైన వీటి వైశాల్యము అండ్ చుట్టుకొలత, ఇవి చూసుకోండి. ఈ మూడు అంటే ఈ మూడిటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు చూసుకోండి. దాని తర్వాత 3Dలో వస్తుంది. ఇది 2Dలో అనుకుంటే ఇది 3Dలో ఏమడుగుతాడు అంటే ఘనము, ఘనమూలము, సారీ ఘనము, దీర్ఘఘనము, ఘనము, దీర్ఘఘనము, ఈ ఘనము యొక్క దీర్ఘఘనము, ఈ ఘనము దీర్ఘఘనం యొక్క ప్రకతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, నెక్స్ట్ ఘన పరిమాణం, వీటిపైన. ఈ 3D అయితే మనకు టెట్లో ఎప్పుడు అడగాడు. సో ఈ 2D నుంచి అయితే అడుగుతాడు కాబట్టి ఇవి చూసుకోండి. రైట్, టెట్లో డిఎస్సి టెట్ పేపర్ 2 వాళ్ళకి అడుగుతాడు ఇవి. నెక్స్ట్ డిఎస్సిలో అడుగుతాడు. పేపర్ 1లో అంటే పేపర్ 1లో టెట్లో అయితే ఎక్కువగా అడగలేదు కాబట్టి వీటినే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రైట్, దీని తర్వాత మనం చూసుకోవాల్సింది క్షేత్ర గణితం అయిపోయింది కదా సార్. రైట్, నెక్స్ట్ వ్యాపార గణితం చూసుకుంటే, వ్యాపార గణితం అంటే ఏమంటున్నాం సార్, ఆర్థమెటిక్. సో ఈ ఆర్థమెటిక్ నుంచి అయితే మనకు శాతాలు ఫస్ట్, నిష్పత్తి అనుపాతము, నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం తర్వాత చక్రవడ్డీ, బారు వడ్డీ, నెక్స్ట్ లాభ నష్టాలు. దీంట్లో అంత డెప్త్ గా వెళ్ళాడు టెట్లో. పేపర్ 1 వాళ్ళకు సింపుల్ గా అడుగుతాడు కాబట్టి, అంత డెప్త్ గా అడిగాడు కాబట్టి చాలా ఈ ఫస్ట్ ఈ 4 టాపిక్స్ కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీంట్లో చక్రవడ్డీ, బారు వడ్డీ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయడు. డిఎస్సిలో చేస్తాడు కానీ టెట్లో చేయడు. టెట్లో చేసిన జస్ట్ బారు వడ్డీ పైన అడుగుతాడు, చక్రవడ్డీ పైన అడగాడు. ఓకే, అడగలేదు. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా అడిగి ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం అయితే అడగలేదు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. రైట్, దీని తర్వాత మనం చూసుకోవాల్సింది బీజగణితం, ఆల్జిబ్రా. ఆల్జిబ్రా అంటున్నాం. ఈ ఆల్జిబ్రాలో పరిమాణం అడుగుతాడు. ఆల్జిబ్రా పరిమాణం అంటే డిగ్రీస్, దేని పరిమాణం ఎంత, ఒక సమాసం ఇచ్చేసి దాని పరిమాణం అడుగుతాడు. లేదంటే గనక ఘాతాంకాలు అడుగుతాడు. ఘాతాంకాలు అడుగుతాడు. లేదంటే చతుర్విధ ప్రక్రియలు అడుగుతాడు. చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటి సార్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్, ఈ ఎక్స్ప్రెషన్స్ పైన, అంటే ఈ సమాసాలు ఉంటాయి కదా, 2x + 3y = 5, ఇట్లాంటి సమాసాలను 2 ఇచ్చేసి వాటిని ఇది ఏ అని ఇచ్చేసి ఇది బి అని ఇచ్చేసి వాటిని a + b చేయమనా, లేకపోతే a - b చేయమనా, లేకపోతే 2a + 3b చేయమనా, లేకపోతే 2a × 3b చేయమనా, ఏదో ఒకటి ఇస్తా ఉంటాడు. ఈ చతుర్విధ ప్రక్రియల పైన బిట్స్ అడుగుతాడు కాబట్టి అవి ఒకటి చూసుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రంలో, సాంఖ్యక శాస్త్రం గురించి చూసుకుంటే దత్తాంశ నిర్వహణ అని కూడా అంటాం మనము. ఈ దత్తాంశ నిర్వహణలో మధ్యగతము, బహుళకము, నెక్స్ట్ సగటు, వీటిపైనే ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఓకేనా, లేదా వాటి మధ్య సంబంధం, ఈ మూడింటి మధ్య సంబంధం అడుగుతాడు అంతే.
మధ్యగతం, బహుళకము, సగటు, వాటి మధ్య సంబంధం, ఇవి చూసుకోండి సరిపోతుంది. ఇవే ఉంటాయి, కాకపోతే ఇంకా చాలా ఎందుకు ఈ చిన్న చిన్నగా ఈ తక్కువ టైంలో ఈ మూడింటి పైన ఉండే ప్రాబ్లమ్స్, వాటి మధ్య ఉండేవి చూసుకోండి సరిపోతుంది. రైట్. దాని తర్వాత ఫిజిక్స్కి వచ్చేసరికి ఇక పేపర్ 2 వాళ్ళు అయితే అన్ని చూసుకోవాల్సింది. పేపర్ 2 వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఒకటే పేపర్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ కాబట్టి అవన్నీ మ్యాథ్స్లో ఉండేటి, సైన్స్లో ఉండేటి అన్ని చూసుకోవాల్సింది. ఇక ఫిజిక్స్లో అయితే తక్కువలో టైంలో అయిపోయేటి ఏంటి సార్? మనకు సైన్స్లో ఏంటి సార్? పేపర్ 1 వాళ్ళకు మొత్తం ఈవీఎస్ అని అడుగుతాడు. దీంట్లో 24 మార్కులు కంటెంట్ ప్లస్ 6 మార్కులు మెథడ్ కదా. దీంట్లో సైన్స్కి వచ్చేసరికి 12 మార్కులు. ఆ 12 మార్కుల్లో మళ్ళీ ఫిజిక్స్లో ఎన్ని మార్కులు సార్? 4, కెమిస్ట్రీ 4, బయాలజీ 4. రైట్, ఇట్లా ఉంటుంది. సోషల్లో అయితే మళ్ళీ 12 మార్కులు కదా. దీంట్లో సోషల్లో జాగ్రఫీ 3, హిస్టరీ 3, తర్వాత సివిక్స్ 3, ఎకనామిక్స్ 3 ఇట్లా అడుగుతాడు. రైట్. దీంట్లో ఒక్కొక్కసారి అయితే ఎకనామిక్స్ నుంచి అయితే బిట్టే లేదు, ఇస్తాడని కూడా కన్ఫామ్గా చెప్పలేము, బట్ ఎక్స్పెక్టేషన్ తోటి చెప్తున్నాము. రైట్. దీంట్లో మనం చూసుకోవాల్సిన ఫిజిక్స్లో తక్కువ టైంలో కాంతి అనే టాపిక్ అయితే చూసుకోండి. కాంతి నుంచి ఎక్కువ అడుగుతాడు. కాంతి తర్వాత ఉష్ణము, విద్యుత్తు తక్కువ టైంలో తొందరగా చూసుకోవాల్సింది. అయస్కాంతత్వము, ధ్వని. ఇక తక్కువ ఫస్ట్ కొలతలు కూడా చూసుకోండి. కొలతలు చిన్న టాపిక్ కాబట్టి కొలతలు కూడా చూసుకోండి. ఈ టాపిక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అయిపోద్ది. దాని తర్వాత మనం కెమిస్ట్రీలో చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసిస్. ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసిస్. లోహ సంగ్రహణ శాస్త్రం నుంచి అడుగుతాడు, సంగ్రహణ శాస్త్రం నుంచి. లేదా కృత్రిమ దారాలు, ప్లాస్టిక్, నేల బొగ్గు మరియు పెట్రోలియం, ఇట్లాంటి ఈ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఇవి చూసుకోండి సరిపోద్ది. రైట్. తర్వాత బయాలజీ నుంచి అయితే మనకు తెలిసిందే, ఎక్కువ ఏం టాపిక్స్ అడుగుతాడు సార్ అంటే జీర్ణ వ్యవస్థ నుంచి అయితే అడుగుతాడు. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నెక్స్ట్ నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, నెక్స్ట్ వ్యాధులు. నెక్స్ట్ ఇది సరిపోద్ది అండి. ఈ తక్కువ టైంలో ఇవి చూసుకుంటే మనకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టాపిక్స్ సరిపోతాయి, ఇవి చూసుకోండి. రైట్. దీని తర్వాత మనం సోషల్లోకి వచ్చేసరికి సోషల్లో అయితే పేపర్ 1 వాళ్ళు కావచ్చు, పేపర్ 2 వాళ్ళు కావచ్చు. పేపర్ 1 వాళ్ళకైతే తక్కువ మార్క్స్ ఉంటాయి. ఈ సైన్స్లో, సోషల్లో తక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటిపైన కంటే ఫస్ట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఈ కంటెంట్ ఎట్లాగో మీరు స్కూల్ బుక్స్ చిన్నప్పటి నుంచి చదివిందే కాబట్టి కొంచెం చూసుకోండి, బట్ ఈ ఇంపార్టెంట్ టాపిక్సే చూసుకోండి. రైట్. తర్వాత పేపర్ 2 వాళ్ళైతే మొత్తం చూసుకోవాల్సింది, ఎందుకంటే పేపర్ 2 వాళ్ళకు, సోషల్ వాళ్ళకు 44 మార్కులు దీని నుంచే ఉంటాయి కాబట్టి, సో ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తం చూసుకోవాల్సిందే. రైట్. 44 మార్కులు, 16 మార్కులు మెథడ్ నుంచి ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ చూసుకోండి సరిపోతాయి. ఇక ఓన్లీ మనము ఇవన్నీ కంటెంట్లో కదా, మరి మెథడ్లో ట్రై మెథడ్స్, మ్యాథ్స్లో 6 మార్కులు, సైన్స్లో ఈవీఎస్లో 6 మార్కులు ఉంటుంది కదా. ఈ 6 మార్కులు ప్లస్ 6 మార్కులు 12 మార్కుల్లో మనం ఎక్కువగా మనకి ఏమి అడుగుతాడు అనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇక డిఎస్సిలో అయితే సైన్స్ నుంచి 6 మార్కులు, డిఎస్సిలో మనకు 9+3 ఇట్లా 12 మార్కులు అడుగుతాడు కదా. ఈ 3 మార్కులు మెథడ్ నుంచి అడుగుతాడు. ఈ 3 మార్కులు మెథడ్ నుంచి అంటే 6 బిట్లు ఇస్తాడు. సో అక్కడ 6 బిట్లే, ఇక్కడ 6 బిట్లే, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఎన్ని సార్? మ్యాథ్స్ నుంచి 6 బిట్లు, సైన్స్ నుంచి 6 బిట్లు, సోషల్ నుంచి 6 బిట్లు ఇట్లా ఉంటాయి కాబట్టి ఈ 3 కలిపి ట్రై మెథడ్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 కలిపి ట్రై మెథడ్స్ అంటాం కదా. దీంట్లో మనం చూసుకోవాల్సింది లక్ష్యాలు, స్పష్టీకరణలు. నెక్స్ట్ బోధన పద్ధతులు, విద్యా ప్రణాళిక, బోధన వనరులు, నెక్స్ట్ మూల్యాంకనం. ఈ టాపిక్స్ చూసుకోండి సరిపోతుంది. రైట్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. రైట్. అంతేకాకుండా
మీరు చేయవలసింది ఈ తక్కువ టైంలో ఈ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా, దేనికి ఎన్ని మార్కులు అని చెప్పాను, ఆ టాపిక్స్ చూసుకోండి. ఆ టాపిక్స్ చూసుకుంటే గనక మనకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీకు ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.